తర్వాత ఎవరైనా ఒకరు రాసుకోండి, అందరికీ వస్తాయి గిఫ్ట్లు. అట్లా ఏమంటారు పోటీగా. తర్వాత యేసు అనే పేరుకి అర్థం ఏంటి? పిల్లలే చెప్పాలి, చిన్నపిల్లలు నోటితో అంటే చెప్పకూడదు. ముందే ఆన్సర్ చెయ్యి పైకెత్తాలి తెలిసిన వాళ్ళు. మీకు తెలియకపోతే అక్కలు చెప్తారు పెద్దవాళ్ళు. ప్రవీణం, యేసు అనే పేరుకి అర్థం ఏంటి? కూర్చో, నువ్వు చెప్పేట. వెరీ గుడ్. రక్షకుడు. ఏం పేరు నీ పేరు? తేజ. తేజ రాయండి. ఎవరైనా రాస్తున్నారన్నా? సరే. నాకు చేతిలో పట్టుకోవాలయ్యా, ఒక పేపర్ ప్లేట్ ఇవ్వండి. సరే. ఏ దేశపు జ్ఞానులు బాలయేసును చూడవచ్చిరి? సరే కూర్చోండి. ఎస్తేర్ చెప్పింది. ఎడ్మిట్ కాదు. తర్వాత బుద్ధిగల కన్యలు తమ దివిటీల్లో ఏమి తీసుకుని పోయారు? ఇంతమంది చెప్పారు ఒకేసారి. సరే సరే సరే. తర్వాత నూతన నిబంధనలో ముఖ్యమైనటువంటి రెండవ ఆజ్ఞ ఏంటి? చిన్నపిల్లలు చెప్పలేకపోతే పెద్దవాళ్ళు చెప్తారు. నూతన నిబంధనలో మరి రెండవ ముఖ్యమైన ఆజ్ఞ చెప్పాలి. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు. రెండే ఆజ్ఞలు ఉన్నాయి. ఇంకేంటి? ఇంత క్లూ ఇచ్చినా కదా. మొదటి దేవుడు, తర్వాత మనం. నిన్ను వలె నీ పొరుగు వారిని. తర్వాత యేసుక్రీస్తు వారి తల్లి పేరు చాలా కష్టమైన పేరు. ప్రశ్న. సరే. యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి పేరు. యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు? జన్మస్థలం. పెద్దోళ్ళకి అవకాశం ఇవ్వడం లేదుగా. సరే, ఇక కూర్చోండి. చూడండి, పెద్దోళ్ళు కూడా ఇప్పుడు చెప్తారు. ఫిలిప్కి ఎంతమంది కుమార్తెలు ఉన్నారు? ఫిలిప్కి ఎంతమంది కుమార్తెలు ఉన్నారు? 12. ఫిలిప్కి ఎంతమంది కుమార్తెలు ఉన్నారు? యేసుప్రభు శిష్యులు కాదయ్యా, 4. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఏం పోగొట్టుకుంటున్నారు? చెప్పండి, పెద్దలైనా చెప్పండి. దేవుడు అనుగ్రహించి మాయమను. కేంక్రియలో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలు ఎవరు? ఫీబే అనాలి. ఏ పేరు? నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మవారు ధన్యులని యేసు ప్రభు వారు ఎవరికి పలికారు? తోమా. లాజరు చనిపోయి ఎన్ని దినములు సమాధిలో ఉండెను? 4. కరెక్ట్ చెప్పాలి. 4. చూడు, అన్న చెప్పాడు జేమ్స్ అన్న 4. అన్న నువ్వు చెప్పాలన్నవా లేదా 4 అన్నవా? సరే. తర్వాత ఆది యందు ఏమి ఉండెను? ఆ వాక్యము మన మందికి ఎలా వచ్చెను? శరీరధారి. తర్వాత నేను ఇచ్చి నీళ్ళు త్రాగువాడు ఎన్నడు మరెన్నడు దప్పికొండని యేసు ఎవరితో చెప్పారు? వెరీ గుడ్. ఏ ఊర్లో యేసు మొట్టమొదట శుద్ధిక్రియ అనగా మిరాకిల్ చేశారు? ఏం చేశారు? సరే, దయచేసి సైలెంట్ గా ఉండండి. అయితే రబ్బీ అనేటువంటి మాటకు అర్థం ఏంటి? బోధకుడా అని అర్థం. పిల్లలు వినండి, ఇది కూడా ఈజీగా ఉంటుంది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ఏమంటారు? ధన్యురాలని అంటారు. ఎవరి గురించి? చివరికి వచ్చేసాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించింది ఎవరు? తప్పు. యేసు ప్రభువారు. కావాలంటే మీరు చూడొచ్చు, ఆయన కూడా చెప్పారు. ప్రియులరా, యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట. తర్వాత నేను రెఫరెన్స్ ఇస్తాను. ప్రియులరా, ఇదిగో ఇది చివరికి వచ్చేసామని చెప్పాగా. యేసు క్రీస్తు ప్రభు ఎవరి చేత బాప్తిసము పొందిరి? మీరు మజ్జిగ కూడా ఇవ్వండి అన్న.
నాకు ఇవ్వకపోయినా పర్వాలే, నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని యేసు ఎవరితో చెప్పాను? అమ్మో, బాగానే గుర్తు పెట్టుకున్నారు. కుష్టి రోగితో. అబ్రహోము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరములు? చెప్పాలి, కరెక్ట్గా చెప్తున్నారు. చెప్పాలి. ప్రియులరా, మోషే ఇప్పుడు చూడండి, ప్రాక్టికల్ గా వచ్చేసింది. మోషే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా దేని సహాయంతో విభజించాడు? తీసుకొని రావాలి ఇక్కడికి. చెప్పేసింది, పాములు కొడుతుందేమో, తీసుకురావాలి తొందరగా. అది ప్రాక్టికల్ది. మా సిస్టర్ కి ఏదైనా స్పెషల్ గా ఇవ్వాలి మనం, గిఫ్ట్. సంతోషం, వెరీ గుడ్ అమ్మా. చూడండి, ప్రాక్టికల్ అన్నమాట. 1, 2 అని చెప్పాంగా. సరే, తర్వాత యేసు ప్రభు వారి వృత్తి ఏంటి? చెప్పరే ఒక్కలు? కార్పెంటర్. తెలుగులో చెప్పాలి కొడుక. వడ్రంగి. ఇజ్రాయేల్ మొదటి రాజు ఎవరు? ఉండయ్యా సేపు. ఇజ్రాయేల్ మొదటి రాజు ఎవరు? అంతే. ప్రియులరా, తర్వాత ఈ సంవత్సర వాగ్దానము ఒక్కరు తొందరగా చెప్పండి. స్పెషల్ గా మీకు